అలాగే ఈ యొక్క యూపీవీసీ విండోస్లో కూడా మనము బిగ్ సైజ్ విండోస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క సెక్షన్ ప్రొఫైల్ సెక్షన్ అనేది ప్రపోర్షనేట్గా బిగ్గర్ సైజ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి. అలాగే ఈ యూపీవీసీ విండోస్ బిగ్ సైజ్ విండోస్ పెట్టుకునేటప్పుడు మనకి ఇంకొక ప్రధానమైన సమస్య మనం ఎదుర్కొనేది ఏంటంటే రెయిన్ బీట్ అనేది వచ్చినప్పుడు ఈ రెయిన్ వాటర్ ఆ యొక్క ట్రాక్స్లోకి వెళ్తుంది. ఆ ట్రాక్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఆ డీ వాటర్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్లాట్స్ని కూడా మనం గమనించుకోవాలి. అదర్వైజ్ అవి ఏదైతే ఆ స్లాట్ మరీ చిన్నగా కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ వాటర్ కంటెంట్ ఏదైతే మనకు అందులో అక్యుములేట్ అవుతుందో అది బయటకు పోయేదానికన్నా కూడా రెయిన్ బీట్ హెవీగా ఉండేటప్పుడు వచ్చేటువంటి వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి త్రూ ట్రాక్స్ ఇన్సైడ్ ది విండో అంటే మన రూమ్ లోపలికి కూడా ఆ రెయిన్ వాటర్ అనేది లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి. అలాగే విండో ఫ్రేమ్ చుట్టూతా వాట్ ఎవర్ ది గ్యాప్, ఎందుకంటే యూపీవీసీ విండోస్ అనేవి ఒక్కసారి ఫ్యాక్టరీలో తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత సైజ్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సో అందువల్ల మనం మెజర్మెంట్ ఏదైతే మనం తయారు చేసుకుని తెస్తామో అది అట్లీస్ట్ ఒక 3 mm 4 mm చిన్న సైజ్ ఉండేటట్టుగా, అంటే ఓపెనింగ్ అండ్ కంపేరింగ్ విత్ ది ఓపెనింగ్ సైజ్ ఆఫ్ ది విండో విల్ బి అట్ ఏ లోయర్ లెవెల్ దాన్ 3 to 4 mm అనేది తక్కువగా ఉండేటట్టుగా మనం హైట్లో కానీ విడ్త్లో కానీ చూసి తెచ్చుకుంటాం. అండ్ ఈ విండోస్ అప్రాప్రియేట్గా రైట్ యాంగిల్లో తయారవుతాయి కనుక అవి ఫ్యాక్టరీ మేడ్ ఉంటాయి కనుక సో వాటిల్లో మనం ఏంటంటే ఆ గ్యాప్స్ ఏర్పడతాయి. ఏదైతే మనం ఓపెనింగ్ తయారు చేసి ఉంచుతామో ఆ ఓపెనింగ్లో ఇవి ఫిక్స్ చేసినప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ను ఫిక్స్ చేయడానికి సిలికాన్ అనేటువంటిది యూస్ చేసి ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సిలికాన్ అనేది యాక్చువల్గా లైఫ్ ఎక్కువ ఉండదు. సో దాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఎప్పటికప్పుడు ఆ సిలికాన్ కనుక డ్రై అయిపోవడం కానీ, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది డ్రై అయిపోయి కొంచెం క్రాక్స్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది, హార్డ్నెస్ అయిపోయి.